ప్రభా నీకు స్తోత్రములు నాయన. నా యస్సు నీకే వందనాలు ప్రభా నాయన. గడిచిన గత నెల అంతా నాయన ప్రభా 4 నెలలు ఎంతగానో మమ్మల్ని కాసి కాపాడి ప్రభా నాయన నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఈ 5వ నెల ప్రభా నాయన నా యస్సు 3వ తారీఖున నాయన మళ్ళీ ఒక దినాన్ని ఈ రోజుని ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఎవరికి లేని తరుణము, ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేని అవకాశాన్ని ప్రభా నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నా యస్సు నీకే వందనాలు నాయన తండ్రి. ఈ రోజులు ఈ దినాలు నాయన ఎంతో భయంకరమైన దినాలు ప్రభా నీకు వందనాలు నాయన. యేసయ్యా ఈరోజు చూసిన వాళ్ళు రేపు కనబడడం లేదు, రేపు కనబడిన వాళ్ళు ఈరోజు కనబడడం లేదు నాయన. కానీ అయినప్పటికీ నాయన మమ్మల్ని ఎంతగానో ప్రభా నాయన నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు, బలపరిచావు తండ్రి. యేసయ్యా నీకు మేము ఏమిచ్చి రుణం తీర్చలేము తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. ఎంతగానైనా నీకు ఇంక రుణస్తులుగా మేము ఉన్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన మేలు ఉపకారములు ప్రభా తండ్రి నాయన మేము ఏ దినము మేము మర్చిపోలేము ప్రభా. నీకు వందనాలు నాయన. మేమున్నంత కాలం ప్రభా నాయన నీ పాదాలు పట్టుకొని ప్రభా నిన్ను స్తుతించుకునే కృపను మాకు ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఎంతవరకు నాయన నీ పాటలో ఉన్నావు తండ్రి. నా యేసు నీకు వందనాలు. చెప్పే కీర్తనలో మీరు ఉన్నారయ్యా. నీకు వందనాలు ప్రభా నాయన. ఆరాధన అంతట్లో కూడా మీరు ఉండి నడిపించావు తండ్రి. నీకు వందనం నా దేవా. నీకు స్తోత్రములు. ఇంకా నాయన తండ్రి వాక్యంలో ఆరాధన అయిన తండ్రి చెప్పే కీర్తనలో కూడా ఇంకా మీరు ఉండండి ప్రభా. మీరుండి మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు నా దేవా. నీకు స్తోత్రములు నాయన తండ్రి. ఇదిగో నాయన బుల్లెస్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కొరకై ప్రభా ఎంతో ప్రయాసపడి ప్రభా నీ కొరక ప్రతి ఒక్క పని చెయ్యాలని ప్రభా, ప్రతి మందిరం దగ్గర ఏదో ఒకటి చేయాలని ఆశతో ప్రభా నాయన ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ప్రభా తండ్రి నా యేసు నాయన ఆ బిడ్డ ఖర్చు పెడతాండి ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా ముందుండి మీరు నడిపించండి ప్రభా. నీకు వందనాలు. ఇంకా నీ కొరకు ఇంకెన్నో కార్యాలను నాయన తండ్రి బిడ్డ చేయడానికి తండ్రి నువ్వు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. ఇగో తండ్రి ఇక్కడ నాయన ఈ బలిపీఠం కోసం నాయన ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ప్రభా ఆ బిడ్డ ప్రభా ఇగో నాయన ఈరోజు ఓపెనింగ్ చేస్తుండగా ప్రభా ఇంకా నీ ఆశీర్వాదం దయచేయండి, నీ దయా కిరీటం దయచేయండి ప్రభా. ఆ బిడ్డ దీవించి నీ ఆశీర్వాదంతో నింపి నడిపించండి తండ్రి. నీకు వందనములు. ఇంకా నాయన నా యేసు నాయన ఈ సన్నిధికి ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఇంక నీకు తెలుస్తుంది. ఎవరి ద్వారా నువ్వు వాడుకోవాలో నీకు తెలుస్తుంది. నీకు వందనాలు. వాడుకోండి ప్రభా. నీకు వందనాలు. అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఇచ్చే కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చే బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి, ఆశీర్వాదం దయచండి తండ్రి. ఇదిగో ప్రభా ఈరోజు నీ బలదినం తండ్రి ప్రభా నాయన మా అందరికి నీ బలలో మాకు తండ్రి ఎంతగానో నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ బల తీసుకున్నప్పుడు ప్రభా నాయన ఎంతో భయంతో భక్తితో ప్రభా మేము తీసుకునే కృపనివ్వండి ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. నాయన ఇగో తండ్రి నాయన నా యేసు నీకు వందనాలు నాయన. నీ రక్తాన్ని మాకు ద్రాక్షారసంగా ఇచ్చావు, తాగినప్పుడు అలా జ్ఞాపం చేసుకోమన్నావు. నీ శరీరాన్ని రొట్టుగా ఇచ్చినావు, తిన్నప్పుడు అలా జ్ఞాపం చేసుకోమన్నావు తండ్రి. ఆ రీతిగా మేమందరం జ్ఞాపం చేసుకోవడానికి సాయం చేయండి తండ్రి ప్రభా. అయితే నీ తాగిన వాళ్ళు నీ పరలోక రాజ్యంలో పోతుర్లు అన్నావు తండ్రి. నీకు వందనాలు. ఆ రకంగా మేము ఉన్నామో లేదో తండ్రి ఉండడానికి సాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకొని దీవించండి ప్రభా. నా కుటుంబం కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. నా భర్త పయనంలో ఉండడానికి నీ ద్రాక్షారసం అందుకోవడానికి ప్రభా ఇక్కడ సకాలంలో రావడానికి సాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవా. నీకు వందనాలు నా ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభా నాయన నా తండ్రి నా యేసు నీకు వందనాలు తండ్రి. నువ్వు అనుకోని తండ్రి నీవు ఒక్కడికే మేము కొలుస్తాం, నీవు ఒక్కడనే నిన్ను స్తుతిస్తాం తండ్రి. నీకు వందనాలు. నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా నాయన. సుధీర్ పట్ల నీ చిత్తము నీ ఉద్దేశం నెరవేర్చండి ప్రభా. ఇగో నాయన ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండగా ప్రభా నాయన తండ్రి యేసయ్యా నీకు వందనం. వెళ్తున్న పోయాను అంతట్లో మీరు ఉండండి ప్రభా నాయన. జ్ఞానము జ్ఞాపక శక్తి ఇచ్చి నింపండి ప్రభా. నా యేసు నీకు వందనాలు నాయన. నువ్వు తలుసుకుంటే నాయన నువ్వు కనురెప్ప వేసే లోపు ప్రభా జీవితాలే మారిపోయిన దేవా. నీకు వందనాలు ప్రభా. నువ్వు ఒక్క బిడ్డ గురించి ఒక్క సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. నీకు రుణపడి ఉంటాం ప్రభా. నీకు వందనాలు నాయన. ఆ బిడ్డ జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇచ్చి నాయన తండ్రి. అక్కడ మంచిగా సెంటర్ మంచిగా పడి నాయన తండ్రి ప్రభా అక్కడంతా సమకూర్చండి ప్రభా. నీకు వందనాలు నాయన. దీవించి నీ ఆశీర్వాదంతో నింపి నడిపిస్తావని తండ్రి. నీకు వందనాలు నాయన. నీ మీద నమ్మకంతో నేనున్నాను ప్రభా. నీకు వందనాలు. నీ చిత్తము నీ ఉద్దేశం నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నీ కంచి నీ కోపదలు ఇచ్చాడుకొచ్చిన మా ప్రతి ఒక్కరిపై దీవిస్తావు. నా బిడ్డ ఒక్కటి దీవిస్తావని నాయన. ఏ తప్పులుంటే మమ్మల్ని క్షమిస్తావని, దీవించి నీ ఆశీర్వాదంతో నింపి నడిపిస్తావని యేసు ఉన్నతమైన నామమున స్తుతించి కనిపెరిచి వేడుకుంటున్నాం తండ్రి.
దేవుని నామానికి వందనాలు. మీరందరూ కలిసి ఈ యొక్క వాతావరణం గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నా యొక్క ఆలోచన ఏంటంటే సాతానుడు భయపెడతాడని నా ఆలోచన. ఎందుకంటే అక్కడ చాలా మంది సేవకులు రేపు మ్యాక్సిమం నా దగ్గరికి ఎల్లుండి రేపు సాయంత్రంకి చేరుకుంటారు. ఎల్లుండి ఆ యొక్క ఆరాధనలో ఇంచుమించు దగ్గర 20 మంది సేవకుల్లాగా వస్తారు. ఒకవేళ ఏమో ఎవరి నోట అంటే ఏ యొక్క అద్భుతమైన మాట వస్తుందో తెలియదు. ఆ మాటను బట్టి అక్కడ అన్ని జనులు హృదయాలు కదిలింపబడతాయేమో తెలియదు. దాని గురించే సాతానుడు ముందే నన్ను భయపెడుతున్నాడని నా యొక్క ఆలోచన. కానీ దేవుని చిత్తం బట్టి ఒకటేంటంటే ఎంత ఎండలున్నా సరే నేను రాత్రి 12 వరకు తిరిగాను. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వెళ్ళి రాత్రి 12 గంటలకు వచ్చిన ఎక్కడ ఎండ దెబ్బ కానీ వడదెబ్బ కానీ నాకు ఏమాత్రం కలగకుండా దేవుడు. అయితే ఏంటంటే నేను ప్రార్థన చేసుకుని బయలుదేరుతుంటే ఎండ ఉదయంకి ఎక్కువ ఉండేది, నేను వెళ్తుంటా ఇంకా అది మొబ్బు అయిపోతుండేది. అలాగా దేవుడు నన్ను నడిపించాడు. దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని నేను కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లో నేను మీకు ముగించేస్తాను. ప్రియులారా, కిందటి వారం నేను ఒక వాక్యం చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఒక వ్యక్తి దేవుని సందులో ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య అయినా తొలగిపోద్ది. ఎందుకంటే నేను గత 4 వారాలు నేను ఏమనుకున్నానంటే వ్యాధుల గురించే చెప్పాలని ఆశపడ్డాను. కిందటి వారము ఏం చెప్పాను? మొట్టమొదటిగా కష్టం గురించి చెప్పాను. కన్నీరు, ఎవరైనా దుఃఖపడి కుమ్ములిపోయి ఏడ్చిన వారికి ఏమవుతుందండి? కళ్ళు రేచెక్కటి వచ్చేస్తాయి అంట. అది నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో చూపించే నేను మీకు వివరించాను. అంతేకాదు, వాడు హృదయం దుఃఖంతో ఉండేటప్పుడు కాళ్ళు చేతులు కూడా పడిపోతాయి. మనిషి అయితే ఉంటాడు కానీ వాడు అవయవాలు పనిచేవి. ఆ విధంగా మనిషి మారిపోతాడు. కనుక దుఃఖాన్ని విడిచిపెట్టి ఆ దుఃఖాన్ని తీర్చే దేవుని దగ్గరికి మన అందరము రావాలని కిందటి వారం చెప్పాను. మొర్ర పెట్టాలి, ఆ తర్వాత దేవునికి కనిపెట్టాలి. ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానం మనకి దక్కాలంటే మనం ఏం చేయాలండి? కనిపెట్టాలి. దేవుడు నాకు చేస్తాడు అని నమ్మకంతో జీవించాలి. చివరగా విడిచిపెట్టాలి దేవునికి అసహ్యమైన కార్యాలు. అయితే ఈరోజు కొత్త సంవత్సరం వచ్చి మనకి 4 నెలలు గడిచిపోయాయి. ఈ 4 నెలల్లో చాలా కుటుంబాల్లో చాలా చాలా ఘోరాలు జరిగాయి, ఇబ్బందులు ఎదురయ్యాయి, అనేకమైన బాధలు ఎదురయ్యాయి. అయితే ప్రియులారా, మనకి కొత్త నెలలో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అదేంటో చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము పేజీ నెంబర్ 597. బైబిల్ ఉన్నవారు అందరూ చూడండి. 1వ వచనంలో చివరి లైను, 2వ వచనంలో చివరి లైను చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనంలో చివరి లైను అంటే 2వ లైను చూడండి. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పొయ్యును. ఆ తర్వాత 2వ వచనంలో ఆఖరి లైను, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా తండ్రి, దేవా, ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభువానైనా అయ్యా నీ యొక్క వాక్యం మేము వింటుండగా ప్రభువనైనా వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువనైనా. అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ప్రభువనైనా. ఇంతవరకు అయ్యా నీ సజీవంగా శుభ్రంగా జరిగించినందుకు నీకు వందనాలు ప్రభువా తండ్రినైనా. ఇంకా జరగబోయే కార్యాన్ని ప్రభువనైనా బలారాధన అన్నింటినీ జరిగించండి. ఈ వాక్యంతో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువనైనా. నేను మాట్లాడితే కేవలం వీరి చెవులకు వినబడుతుంది కానీ వీరి హృదయాల్లో ఉండదు. అదే మీరు మాట్లాడితే ప్రభువనైనా తరతరములు ప్రభువనైనా వారి యొక్క అంతరంగాల్లో నిలుస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా. జ్ఞానం ఇచ్చి శక్తినిచ్చి నన్ను నిలబెట్టమని చిన్న ప్రార్థన పాసం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరగాలంట? ఇక్కడ యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు, దేవుని మహిమ తేజస్సు మనల్ని ఆవరించాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఏమైనా ఉందండి? ముందులో అరణ్యమును ఎండిన భూమియు సంతోషిస్తాయంట. ఎప్పుడు సంతోషిస్తాయంటే అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూస్తుందంట. ప్రియులారా, చాలామంది కుటుంబాల్లో అనేకమైన వ్యాధులు, అనేకమైన బాధలతో
జీవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బైబిల్ యెషయా భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడు, ఇక్కడ దేవుని మహిమ అంట తేజస్సును చూసే కుటుంబంగా తన కుటుంబాన్ని మారుస్తుందని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవి అనేది అపవాది గుర్తు ప్రియులారా. ఈ యొక్క అడవి ఎవరికి గుర్తు? లోకానికి గుర్తు, అపవాది తంత్రాలకి అపవాది క్రియలకి గుర్తు. అయితే ఈ యొక్క కస్తూరి పుష్పము ఎవరికి గుర్తు అంటే మనమందరము కొలిచి ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి ఇది గుర్తు. అయితే పిల్లలు మనం గడిచిన నెలలో చాలామంది అనేకమైన అపవాది కార్యాలు ఎదుర్కొన్నారు. కొంతమందికి అనారోగ్యం రావచ్చు, కొంతమందికి వేదన కలగవచ్చు, కొంతమందికి ఆ యొక్క కుమారుల పరిస్థితి కుమార్తెల పరిస్థితిని బట్టి ఏడ్చేవారు ఉన్నారు. కొంతమంది ఏంటంటే అనేకమైన అప్పులు గుండా ప్రయాణించి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ యొక్క నెలలో దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ యొక్క అపవాది సంబంధాన్ని తీసివేసి యెహోవా తేజస్సు మన ఇంటిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క అడవి అపవాదికి సంబంధం అని నేను మీకు చెప్తా ఉన్నానంటే, అడవి బైబిల్లో 2 రకాలుగా ఉంది. ఒకటి అపవాదికి సంబంధము, ఇంకొకటి పుష్పించడానికి కూడా సంబంధం ప్రియులారా. ఇక్కడ ఒకసారి లూకాసు వార్తకి వెళ్దాం మనం. బైబిల్లో లూకాసు వార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 29వ వచనం బైబిల్లో 59వ పేజీ. యాలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చిన కనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి యందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయిందంట. ప్రియులర్, ఇక్కడ నేను మీకు చెప్పాను కదా అపవాదికి సంబంధం. అపవాది అంటే దెయ్యము. అది ఏం చేస్తూ ఉందంటే వీటిని అనేకమైన సార్లు సంఖ్యలతో కడతా ఉన్నారు, బంధిస్తూ ఉన్నారు. కానీ వాటిని తెంపేస్తుందంట. తెంపేసి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందండి? అడవిలోనికి తీసుకొని పోతుందంట. ప్రియులరా, చాలామంది ఈ యొక్క సంఘంలో ఉన్నవారు చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నీవు నా కుటుంబాన్ని బాగు చేస్తా ఉన్నావు, నీకు వందనాలు. దేవా నా కుటుంబాన్ని రక్షిస్తున్నావు, నీకు వందనాలు అని చెప్పుకుంటూ ఉంటే అపవాదైన వాడు నీ కుటుంబంలో చొరబడి ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నీకు వ్యాధులను కలిగించి ఆ యొక్క బంధకం అనే అడవులోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కష్టం వెంబడి కష్టము, నష్టం వెంబడి నష్టము, వేదన వెంబడి వ్యాధిది అలా కలగజేస్తూ నిన్ను ఏం చేస్తా ఉన్నాడంటే అడవి అనే లోకంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. చాలాసార్లు ఏంటంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ 27వ వచనంలో ఏమని ఉంది? వాడిని చాలాసార్లు వాడి మట్టుకు వాడే గాయాలు చేసుకుంటూ ఉన్నాడంట. వాడి శరీరాన్ని వాడి మట్టుకు వాడే గోక్కుంటూ ఉన్నాడు, సంఖ్యలతో తెంచుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క సమాధుల్లో ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడండి? చచ్చిన వారి మధ్యన వాడు జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము కూడా దేవాది దేవుని ఎరిగి కూడా మనము కూడా లోకం వైపు వెళ్ళిపోతే ఆ చచ్చిన ఆత్మల వైపు మనం పరిగెడతా ఉన్నాం. ఆ యొక్క అపవాది నీ చుట్టూ, నీ యొక్క బంధకాల చుట్టూ ఆ యొక్క కంచెలా కాచుకొని ఉంటా ఉన్నాడు. కనుక నీ కుటుంబంలో అద్భుతం జరగట్లేదు ప్రియులారా. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా తేజస్సు నీ మీదకు వస్తే నీ యొక్క జీవితం మారుతుందని. అక్కడ యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు, అడవగా ఉన్న భూమి, అడవగా ఉన్న ఆ యొక్క పంట ఏమైపోతుందంటే యెహోవా తేజస్సు చేత నింపబడుతూ ఉంది ప్రియులారా. కస్తూరి పుష్పం వలె. ఇక్కడ కస్తూరి పుష్పం దేనికి గుర్తు అని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు. ఎందుకంటే ఈ లోకము అనే అడవి నాశనకరమైన గుంటలో ఉండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ యొక్క పుష్పం అంటే మధురముగా నిన్ను మార్చాలని ఆయన ఇష్టపడ్డాడు. కనుకనే ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. చాలా మంది కుటుంబాలు, ఎందుకంటే దెయ్యం అంటే ఏదో కాదు ప్రియులారా. ఎందుకంటే దెయ్యం అంటే మనలోనే ఉంది. చాలా మంది అదిగో వాడికి దెయ్యం పట్టిందో వాడు కేకలేస్తా ఉన్నాడు, వీడికి కూడా అలాగే ఆ ఊరి జనము ఆ యొక్క రీతిగా ఎంచి దూరం పెట్టేశారు, సంఖ్యలతో కడుతూ ఉన్నారు. ఎందుకంటే వాడిలో ఉన్న దెయ్యం కేకలు పెట్టేది, బంధిస్తుంటే తెంపుకునేది. ఆ యొక్క ఒక దగ్గర ఉండరా బాబు, నువ్వు ఇక్కడ శుభ్రంగా జీవించంటే జీవించకుండా పరిగెట్టి పారిపోతూ యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుపడేటప్పుడు నాతో నీకేం పని అని అన్నాడు. ఆ తర్వాత మీరు చదువుకోండి వాక్యం. నాతో నీకేం పని? ఎందుకంటే ఆయనకి తెలుసు ఈయన నా దగ్గరికి వస్తే నా యొక్క జీవితం మారిపోతుంది, నేను ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళిపోతాను. కనుక ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆయన వేడుకుంటా ఉన్నాడు, నన్ను పాతాళంలోకి తోలొద్దు. ఈరోజు ఎంతమంది అండి దేవుని దగ్గరికి వచ్చి బాగుపడాలని ఆశపడిన వారు వస్తున్నావు, ఇతనిలాగే బాగుంది, కానీ ఆయన చెప్పిన మాట వింటా ఉన్నావా? ఆయన చెప్పిన యొక్క మాటలు నీవు పెడచెవిని పెట్టేసి నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తా ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క నీవు ఆ అడవనే లోకంలో ఉండేటప్పుడు
ఈ కస్తూరి పుష్పంలా నువ్వు మారాలంటే ఆయన మాటలు నువ్వు వినాలి. ఎందుకంటే కృతజ్ఞతలైన జీవితాలు చాలామంది ఉంటాయి. దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, దేవుడు నాకు మేలు చేస్తున్నప్పుడు దేవుడు నాకు రకరకాలుగా బాగు చేశాడని చెప్పారు. అదే దేవుడు నీకు చిన్న కష్టం కలిగించినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని లొడుకునేవారు లేరా? బైబిల్లో కూడా నేను చెప్పిన మాటగా చాలామంది ఉన్నారు. ఒకసారి లోకాసువార్తకి వెళ్తే 17వ అధ్యాయం, అక్కడ 10 మంది ఉన్నారండి కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. లోకాసువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు మీరు చదువుకోండి. ఆ తర్వాత 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా మాకు బాగు చేయి, మేము బాగులేము. ఎందుకంటే కుష్ఠరోగి అనేది చాలా భయంకరమైన వ్యాధి. బైబిల్లో ఈ యొక్క కుష్ఠరోగి కొరకు ప్రియులారా, లేవియకాండం 13వ అధ్యాయం 14వ వచనంలో మొత్తం ఆ కుష్ఠరోగం గురించే ఉంటుంది. ఎందుకంటే కుష్ఠరోగం ఉన్నవాడు ఇంటిలోకి రానివాడు, సొంత ఇంటి వారే తను అసహించుకుంటారు. ఆ కుష్ఠపడ అనేది మూలుగుల్లో మొదలవుతుంది, నెదట్లోనూ ఈ చేతి వేలల మధ్యను ముడుకుల్లోనూ ఈ యొక్క భాగాలు. ఎందుకంటే మనిషిని నాశనం చేస్తుంది ఆ కుష్ఠ వ్యాధి. ఆ కుష్ఠరోగులు అలాగే 10 మంది దేవుని దగ్గరికి వచ్చారు. అయ్యా మా బ్రతుకులు బాగులేవయ్యా, అయ్యా మమ్మల్ని ఈ యొక్క సమాజం నుంచి వెలివేసేస్తా ఉన్నారు, మమ్మల్ని బాగు చేసేవాడు నువ్వే కదా, బాగు చేయంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు మీరు వెళ్ళి యాజకుడు కనిపించుకోండి అని చెప్పినప్పుడు ఈ 10 మంది దేవుని మాట విన్నారు. మనలాగే ఈ 10 మంది దేవుని యొక్క వాక్కును విన్నారు, విని వెళ్ళారు. వెళ్తుండగానే మార్గ మధ్యంలోనే 10 మందికి బాగైపోయింది. కానీ అందులో ఒక్కడు గ్రహించుకొని అయ్యో నాకు వ్యాధి తగ్గిపోయింది, అయ్యో నాకు దేవుడు బాగు చేశాడని చెప్పి వెంటనే పరిగెట్టుకుంటూ ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చారు. ఒకసారి మాట చదువుదాం. లోకాసువార్త 17వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 15వ వచనం నుంచి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు, అంటే అన్యుడు. ప్రియులారా, ఒక అన్యుడు దేవుని యొక్క అద్భుతాలు చూసి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూసి ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మిగతా వారు దేవుని నమ్ముకున్న ప్రజలు అయి ఉండొచ్చు, నా మాట కాదు. ఆ కింద ఏమైనా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు వాడికి అడుగుతూ ఉన్నాడు 17వ వచనంలో. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 మంది ఎక్కడ ఉన్నారయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగితే, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడూ లేడు. ప్రియులారా, ఈరోజు మన సంఘంలో ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్ను చూసి నీ ప్రక్కన ఉన్న వాళ్ళు వారు దేవుడు గొప్ప, వారు దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, వారు దేవుడి దగ్గరికి వెళ్తే మీ కుటుంబాలు బాగుపడతాయని చాలా మంది హెచ్చరించి నిన్ను బట్టి నీ పక్కన వారు మారుతూ ఉన్నారు. కానీ నువ్వు మారలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క దేవుని మహిమపరిచే కృతజ్ఞతాస్తి గుణం నీలో లేదు ప్రియులారా. అందుకనే ఈ కుష్టి రోగి గురించి ఇక్కడ లోకాసువార్తలు వివరించారు, మార్కు స్వార్తలు వివరించారు. కానీ గ్రంథం అధ్యాయాలు లేవియకాండంలో 13, 14 అధ్యాయాల్లో రాసి ఉంచాడు. కుష్టి పొక్కిన వాడు దూరంగా ఉండాలి, వాడు బట్టలు చింపుకుంటాడంట, రకరకాలుగా అనేక రీతిలుగా ఉంది. కానీ ఈ యొక్క కుష్టి మన హృదయాలకు పట్టేసింది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ కుష్టి రోగం కలిగిన వారు బాగైనప్పుడు ఏం అయిపోయారు? దేవుని విడిచి వారు మట్టు వారు సంతోషంగా వెళ్ళిపోయారు. మాకు రోగం తగ్గిపోయింది, దేవుడు అక్కర్లే, మాకు రోగం తగ్గిపోయింది, దేవునితో మాకు పని లేదు, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తామని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక్కవాడు అన్యుడు మాత్రం ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియులారా, మన సంఘంలో కూడా చాలామంది ఈ పరిస్థితిలో ఉంటే బయటికి రండి. గత 4 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. ఎందుకంటే నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే ఆయన కృప ఉంది నీ మీద, నీకు నీ కుటుంబం బాగుంది, ఈరోజు అందరూ సజీవంగా ఉన్నారంటే ఆయనకి నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన ప్రణాళిక ఉంది. ఈ నా కుమారుడు బాగుండాలని, కనుక నేను బ్రతికావు. ఒకవేళ ఆ పరిస్థితుల నుంచి ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా వీరు వలె బ్రతుకుతుంటే ఈ యొక్క కొత్త నెలలో, ఈ యొక్క 5వ నెలలో నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని హృదయాన్ని, ప్రభువా ఎంతకాలం నీకు దూరంగా బ్రతికానేమో, అయ్యా యేసయ్యా నీకు అసహ్య కార్యములు చేశానేమో అని నీవు చూసి దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నీ మనసు విప్పుకుంటావో, ఇతను చూడండి శుద్ధుడైపోయాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఏమని మాట 19 వచ్చి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. ఎందుకంటే ఆ కింద మాట, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఇప్పుడు మన మధ్యనే ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో వస్తాడు కదా, అప్పుడు కదా మనం చచ్చిపోతాం, మనం బాగుపడదామని మనం అనుకోవద్దు. ఎందుకంటే దేవాది దేవుడు ప్రతి క్షణం నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతావు అన్నాడు. నీవు ఎక్కడైతే ఆయన ఆరాధిస్తావో ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతావు అన్నాడు. అప్పుడు వచ్చిన దేవుడు మొట్టమొదటిగా మనం చదువుకున్న మూలవాక్యం ఏంటండి? అడవిలోనికి ఒకసారి చదువు, యెషయా గ్రంథము ఒకసారి చదువుకొని ముగించుకుందాం. 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం చివరి లైన్ చదువుతాను చూడండి. అక్కడ ఏమని ఉంది? అరణ్యమందు ఎండిన
భూమియు సంతోషిస్తుందంట. ఒకవేళ నీ పరిస్థితి అలా ఉందేమో, అరణ్యమనే అడవిలో నీ యొక్క కుటుంబము చితకిలి పడిపోతూ ఉంది, బాధలు పడుతూ ఉందేమో, కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోస్తుందంట. ప్రియులరా, కస్తూరి పుష్పం అని ఎందుకు అన్నాడు? మల్లె పువ్వులు ఉన్నాయి, వాడంబరాల పువ్వులు, చాలా రకాల పువ్వులు ఉన్నాయి, కానీ కస్తూరి పుష్పము సువాసన వెదజల్లుతుంది. అందుకనే బైబిల్లో దీని గురించి ఉంది. ప్రియులరా, ఆ యొక్క ఎప్పుడు నీవైతే దేవుని దగ్గరికి వస్తావో, ఆ 2వ వచనంలో చివరిలో ఏమని ఉంది? యెహోవా మహిమ ఆ యొక్క కస్తూరి పుష్పం అడవి వలె ఉండి నీ కుటుంబం పైన ఎప్పుడు పడుతుందో అప్పుడు ఈ కస్తూరి పుష్పం వల్ల నువ్వు పరిమళించడం మొదలు పెడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ దెయ్యమో వారికి వీరికి అంటాం కదా, వాడికి దెయ్యం పట్టింది, ఆ దెయ్యం వాడికి పట్టట్లేదు, నీకే దెయ్యం పట్టింది. ఎందుకంటే దెయ్యం నీలో ఉంది కనుక. ఇక్కడ ఏమన్నా దెయ్యం పట్టిన వాడు విచ్చలవిడిగా తిరుగుతాడంట, విచ్చలవిడిగా సంఖ్యలు తెంచుకుంటాడంట. ఒకవేళ ఆ యొక్క నీ యొక్క నాలికి దెయ్యం పట్టి రకరకాల బూత్ మాట్లాడి జీవిస్తూ ఉన్నావేమో, నీ కళ్ళకి దెయ్యం పట్టి రకరకాలుగా దేవునికి ఇష్టమైన కార్యాలు చూస్తున్నావేమో, వాటన్నింటినీ విడిచిపెట్టమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలా ఎవరైతే విడిచిపెడతారో వారి కస్తూరి పుష్పం వలె యెహోవా మహిమ తేజస్సు వారి కుటుంబంలో ఉండటానికి ఇష్టపడుతుంది. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఒక చక్కని 2 పల్లవులు, ఒక చరణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడివాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడివాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా,
నేను ఇవ్వాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను ఇవ్వాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా నీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా నీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను ఇవ్వాలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను ఇవ్వాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా నీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు. కస్తూరి పుష్పము ఏంటండి నేర్చుకున్నాం. కస్తూరి పుష్పము ఏటవుతుందట? మధురముగా మారును. కస్తూరి పుష్పము మధురముగా మారినటువంటి అనుభవాన్ని మనం నేర్చుకున్నాం. మన జీవితాల్లో కూడా మనము ఒకవేళ కంపు కొట్టిన ఏంటిది వయ్యారి బామ్. వయ్యారి బామ్ని ఎప్పుడైనా చూసారా? రోడ్ల పక్కన పెరుగుతుంది వయ్యారి బామ్. వయ్యారి బామ్ మొక్క దాని రేణువులు కానీ మన మీద పడితే చాలా ప్రమాదం. ఏంటి పుప్పొడి రేణువులు ఉంటాయి, అవి కానీ పడితే చాలా ప్రమాదం. ఆ రేణువు కానీ కంటిలో పడితే కళ్ళు పోతాయి. అలాంటి వయ్యారి బాములా కాకుండా దేవుని సన్నిధిలో ఏంటట? కస్తూరి పుష్పములాగా మనము దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యము. ఆయన కొరకు మనం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియులరా, దేవుని సన్నిధిలో మరి కొద్ది నిమిషాలు ఆ దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం విని ప్రభునామానికి మహిమకరంగా ముందుకు సాగుదాం. దేవదేవుడు మనతో ఉండి నడిపించును గాక. ప్రభు మనతో ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడాడు. ఆ మాటలన్నింటి బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం, ఇది దేవుని సన్నిధిలో ఈ ప్రత్యక్షపు గుడారం గురించి చూసినట్లయితే ఇది పరిశుద్ధ స్థలము. ఇది వేరొకటి కాదని నిర్గమకాండము 3వ అధ్యాయము మరి కృష్ణ చదివించిన మాటలు. అదే 28వ అధ్యాయం నిర్గమకాండము 43 వచనం కూడా చదువుదాం. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై శావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. యాజకత్వానికి ఉపయోగించుకున్నారు. యాజకులు మాత్రమే దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి యాజకులకు మాత్రమే దేవుడు ప్రిఫరెన్స్ ఇచ్చాడు, అందరికీ ఇవ్వలేదు. కానీ యాజకుడుగా అహరోను యొక్క కుమారులను, అహరోను యొక్క యాజకత్వం అహరోన్ని ఏర్పాటు దేవుడు చేసుకున్నాడు. ప్రత్యక్షపు గుడారమును గురించి 25వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది. 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును
ఏంటండి నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును వారిలో నేను ఉండాలంటే నాకంటూ ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ప్రభువారు అడుగుతున్నారు, నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఇంకా వారిలో నేను ఉండాలంటే వారిలో నేను ఉండడానికి ఒక పరిశుద్ధమైన స్థలం నాకు కావాలి. ఇంకా ఆ మాట చదవండి, కంటిన్యూ చేయండి. నేను నీ కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్లు నువ్వు చేయవలను. నేను చెప్పినట్లు ఆ రూపాన్ని నువ్వు మార్చుకోవాలి. ఆ రూపాన్ని నువ్వు చేయాలని ప్రభు సెలవిస్తూ అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నీ చేతిలో సుత్తు ఉంది, నీ చేతిలో శానం ఉంది, నీ చేతిలో ఆయుధం ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు చేసిస్తే నేను ఊరుకొని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను ఎలా చెప్తే అలాగే చేయాలి. నేను ఎలా చెప్తే అలాగే చేయాలి. వేరొక విధంగా చేయకూడదని ఆ దేవుని మాటలో మనకు సెలవిస్తుంది. ప్రత్యక్షపు గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారములో మరి దేవుని సన్నిధిలో ఎంతో విలువైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఉంటుంది. ప్రత్యక్ష గుడారములో మొదటి తెర ఉంటుంది. ప్రత్యక్షపు గుడారములో ఏంటండి మొదటి తెర, ఇత్తడి గంగాలము, బలిపీఠం ముందు ఉంటుంది. బలిపీఠం తర్వాత ఇత్తడి గంగాలం ఉంటుంది. బంగారు మొదటి తెర ఉంటుంది. ఆ తెర దాటుకొని బంగారు దీప వృక్షం ఉంటుంది. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ధూప వేదిక ఉంటుంది. రెండవ తెర ఉంటుంది. మందసం ఉంటుంది. కరుణాపీఠం ఉంటుంది. ఈ అన్నిటి గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు సమయం చాలదు. కానీ క్రీస్తు చేత మన పాపములను కడగబడే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము, ఈ ప్రత్యక్షపు గుడారములో ఎన్నో ఆశీర్వాదములతో కూడుకున్నటువంటి ఆ విషయాలను మనం చూడగలం. దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితంలో ఫలించినట్లు, మన జీవితంలో మనం అభివృద్ధి చెందినట్లు అసలు దేనికి ఏది ఏర్పాటు చేశాడు దేవుడు? బలిపీఠము. బలిపీఠం గురించి చూస్తే నిర్గమకాండము 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు బలిపీఠం ఆవరణములో ఉండును. బలిపీఠం మీద బలులు అర్పించుదురు. తుమ్మకర్రతో చేయుదురు. దాని చుట్టూ ఇత్తడి రేకును పొదిగింపవలను. బలిపీఠము పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు చౌచికముగా ఉండవలెను. ఇది బలిపీఠం. బలిపీఠం యొక్క ఉపకరణములు బూడిద ఎత్తుటకు కుండలు, గరిటెలు, అగ్నిపాత్రలు చేయవలను. బలిపీఠము ప్రాయశ్చిత్తమైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మానవులను పవిత్రులుగా చేయను కాబట్టి అది బలిపీఠం దగ్గర మన పాపాలను మనం కడుక్కోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2:5. 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వల్లే, చచ్చిపోయిన రాళ్ళు కాదండి. ఇప్పుడు ఆ కస్తూరి పుష్పము అంటే వెదజల్లేది. కస్తూరి ఇటు చూడు కాంతి నల్లగా నుండి పరిమళించు చూడు. ఏంటండి చిన్నప్పుడు పద్యం ఉండేది. కస్తూరి ఇటు చూడు కాంతి నల్లగా నుండి పరిమళించు చూడు. అదేంటట? సువాసనలు వెదజల్లుతుందట. ఇప్పుడు పెళ్లిలో ఇస్తారండి, కర్పూరంతో ఇంత పొలతో ఇస్తారు. అది ఏ ఎరకని పెట్టిసినా సరే దాని స్మెల్ అనేది ఆగదండి. ఎవరికి అది ఉద్దనలు, అది స్మెల్ నాకు పడదండలు ఎవరైనా ఉన్నారండి. అది అందరూ కూడా నాకొట్టిచ్చి అని ప్రతి ఒక్కరూ ఆ ముక్కుకి ఆ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పీలుస్తారు వాసన. కస్తూరి అంతకంటే విలువైనది. దేవుని సన్నిధిలో కస్తూరి పుష్పానికి ఉన్నటువంటి విలువ ఎంత అంత కాదు. కాబట్టి కస్తూరి పుష్పంలాగా ఇక్కడ మంచి ఇక్కడ కస్తూరి పుష్పంలా కొన్ని పుష్పాలు ఉన్నాయి. పుష్పాలు ఇంటికి అలంకరణ పుష్పాలు. మనము పుష్పాలు వేస్తే చాలా మంది ఆ పుష్పాలు ఉంటే కానీ కొన్ని పెళ్ళిళ్ళకి అంత డబ్బు ఖర్చు పెడతారు తెలుసా? డెకరేషన్లకి, పుష్పాలకి, అలంకరణకి అంతా డెకరేషన్ చేసిందల్లా వీటికే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము సేవింపు వచ్చిన సేవకురాళ్ళు అద్దములతో ఇత్తడి గంగాలను, ఇత్తడి పీటలు చేసేదరు. కాబట్టి క్రీస్తు రక్తము చేత మన పాపములను ముందు కడుక్కోవాలి బలిపీఠం దగ్గర. 1 యోహాను రాసిన పత్రిక 1:7.
1:7 క్రీస్తు రక్తం చేత మన పాపములను మనము కడుక్కొనవలెను. క్రీస్తు రక్తం చేత. యేసు రక్తము ప్రతి పాపమును మనలను పవిత్రులుగా చేయును. చాలండి. రెండోది తీతుకు రాసిన పత్రిక 3:5 క్రీస్తు జీవజలము వలన మనము కడుక్కొనవలెను. ముందు క్రీస్తు రక్తం చేత మనం కడుక్కోవాలి. రెండోది క్రీస్తు జీవజలములో మనము కడుక్కొనవలెను. తీతు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయును ద్వారాను మనల్ని రక్షించాను. ఇంకా జీవజలములు, క్రీస్తు జీవజలముల వలన మనం కడగబడుకోవాలి. క్రీస్తు రక్తము చేత మనము కడగబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ బంగారము మరి దేనికి సాదృశ్యంగా ఉందండి? బంగారపు మరి పాత్రలు అన్నారు కదా. బంగారము క్రీస్తు దైవత్వమును సూచిస్తూ ఉంది. వెండి విమోచనను సూచిస్తూ ఉంది. ఎత్తడి తీర్పును సూచిస్తూ ఉంది. సన్నని నార పాపరాహిత్యమును నీతిని సూచించును. నీలి రంగు పరలోక తృప్తిని శీలమును సూచించును. ధూమ్రవర్ణము రాజరికమును సూచించును. ఎరుపు క్రీస్తు బలిని శ్రమలను సూచించును. ఎన్ని రంగులండి? ఇక్కడ బంగారం అనేది ప్రత్యక్షపు గుడారం యొక్క ఆత్మీయ భావార్థాలు. మొదటిది బంగారం, మొదటిది బంగారపు రంగు. ఇదిగోండి, ఇందులో మొదటిది రంగు బంగారము. బంగారంలాగా సువర్ణం వల్ల మెరిసిపోతున్నటువంటి రంగు. ఏమండి, ఆ ప్లేట్లట ఏమండి, ఒక అమ్మ చెప్తుంది, ఒక సహోదరి చెప్తుంది, పగిలిపోయిన ప్లేట్లకు పూత పూస్తట. అది కొంతే 20 రూపాయలు 30 రూపాయలు, కానీ అది అమ్మితట 88 లక్షలట. అంతే. అప్పుడు అలాంటి పూత పూసారట. ఇరిగిపోయిన ప్లేట్కి ఏమండి, అది అతకడం వల్ల, దానికి ఆ రంగు పోయడం వల్ల, ఆ కలర్ వేయడం వల్ల, పువ్వులు అతకడం వల్ల దానికి విలువ వచ్చిందంట. ఏమండి, అంత ఖరీదు వచ్చిందంట. మానవ జీవితంలో పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, పతనమైపోయినప్పుడు విలువ లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు రిపేర్ చేసి మళ్ళీ దేవుని కొరకు ప్రయాసపడ్డావో, దేవుని కొరకు నువ్వు వాడబడతావో. యాకోబు మొదట ఏం చేశాడండి? పడిపోయాడు, మోసగాడు, అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, అంతా అయిపోయింది. కానీ చిట్ట చివరికి తన జీవితంలో ఏం పొందుకున్నాడండి? గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. పడిపోయాను కదా మరెందుకులా, పతనం అయిపోయాను కదా మరెందుకులా అనుకోలేదు. కానీ పడిపోయినా సరే తిరిగి లేచి దేవుని చేత అతడు దీవించబడ్డాడు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యము మొదటిది బంగారం దైవత్వం సూచించుంది. వెండి విమోచన సూచిస్తూ ఉంది. వెండి కలర్ రేట్ ఉందటం ఇక్కడ, వెండి. అలాగే ఎత్తడి తీర్పును సూచిస్తుంది. ఎత్తడి కలర్ తీర్పు, ఎత్తడి రంగు ఉన్నది తీర్పు, దేవుని తీర్పు ఉన్నది. సన్నని నార పాపరాహిత్యమును నీతిని సూచిస్తుంది. అయితే నీలి రంగు వర్ణము పరలోక తృప్తిని శీలమును సూచిస్తుంది. నీలి రంగు వర్ణము. ధూమ్ర వర్ణం అనేది రాజరికమునకు సూచిస్తూ ఉంది. ధూమ్ర వర్ణము. ఇంకా ఎరుపు క్రీస్తు బలిని శ్రమలను సూచిస్తూ ఉంది. సిలువ పెట్టమే, ఆ సిలువ క్రీస్తు శ్రమలను బలిని యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు బలయ్యాడనే ఆ ఎరుపు రంగు సూచిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మరి బంగారం చూసాం, ఈ వెండిని చూసాం, ఎత్తడిని చూసాం, సన్నని నార చూసాం, నీలి రంగు చూసాం, ధూమ్ర వర్ణమును చూసాం. కాబట్టి ప్రత్యక్షపు గుడారము దేవుడు ఆత్మ ద్వారా మనుషుల మధ్య నివసించుతూ ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారములో దేవుని ఆత్మ ద్వారా మనుషుల మధ్య నివసించుతూ ఉన్నారు. విశ్వాసుల హృదయం అది. ప్రత్యక్షపు గుడారం అనగా విశ్వాసుల హృదయము. ఇంకా పరలోకమందున్న వాటి ఛాయి. ప్రత్యక్షపు గుడారం అంటే పరలోకం యొక్క ఛాయి. కాబట్టి ఆయన నీ హృదయంలో నివసించుటకు ఒక ప్రత్యక్ష గుడారముగా ఉండాలని ఆయన కోరుకుంటూ అన్నాడు. ప్రత్యక్ష గుడారం అంటే నీవు నేను, కస్తూరి పుష్పం అంటే నీవు నేను. దేవుని సన్నిధిలో మనము ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆధిక్యతలను మరి పొందుకోవాలని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ సంఘము మరి ఇటువంటి పాపానికి చోటు ఇవ్వకూడదు. సంఘము దేవుని సన్నిధిలో ఉండాలి. సంఘము చాలా విషయాల్లో ముందు ఉండాలి. సంఘముతో ప్రార్థన చేయగా దేవుడు నీ సంఖ్యలు విడిపోతాయి అన్నాడు. మనం ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తాం, కానీ ఒంటరి వాడి ప్రార్థన అని దేవుడు
ఏమండి అంత వేరం దానికి జవాబు రాదు, కానీ మనం సంఘంతో చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఏంటి ఒక్కరు చేయలేని పని 10 మంది కలిపి ఒక బండని తొలగించాలంటే, ఒక రాయిని తొలగించాలంటే ఏం చేయాలండి? 10 మంది కలిపి చేస్తే ఆ పని దేవుడు చక్కగా ఆశీర్వాదం ఇస్తాడు ఆ పనిలో. ఒక ఆయన మీకు చెప్పాను, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఆశీర్వాదములు మనం పొందుకోలేకపోతున్నాం. ఏంటి ఒక దారికి అడ్డంగా ఒక బండ పడిపోతే ఒక చెరువుకి వెళ్తున్న తావులో ఎవరు కూడా దాన్ని తీయడానికి ముందుకు వెళ్ళలేదంట. అప్పుడు ఏం చేశాడండి? మొదట ఒక వ్యక్తి వెళ్ళాడు, రెండోసారి వ్యక్తి వెళ్ళాడు, ఎవరు తీయడానికి ఇష్టపడడం లేదు, ఉంటే వన్నీ నాకేమని. కానీ మూడో వ్యక్తి ఏం చేశాడు? విశ్వాసంతో నమ్మకంతో రాయిని తీయలేనప్పుడు కూడా మెల్లమెల్లగా కష్టపడి దాన్ని బయటికి నెట్టగానే ఆ దిగువన ఉన్నవి బంగారు వజ్రాలు మూట అనేది దేవుడు అందులో అతని కొరకు ఏర్పాటు చేశాడు. మనం కష్టపడడానికి ఇష్టపడాలి, కష్టపడకుండా ఏది రాదండి. ఏమండి రాత్రి పగలు నేను దేవుని పని కొరకు కష్టపడ్డాను, కాబట్టి మీరు కూడా దేవుని పని కొరకు కష్టపడాలి. దేవుని పని ఉందమ్మా రండమ్మా అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు రావడం. మన పిల్లలు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారమ్మా. పిల్లలకి పరిచర్య అనేది నేర్పాలి. మనం అనుకుంటాం పిల్లలకి పరిచర్య అనేది నేర్పితే ఆ పిల్లలు రేపు పొద్దున్న గొప్ప ప్రయోజకులు అవుతారు. వాళ్ళకి ఇంటి దగ్గర పని నేర్పరు, బద్ధకంగా జీవించడం, బద్ధకస్తులుగా ఉండడం అనేది నేర్పిస్తారు, వాళ్ళు అలాగే తయారవుతారు. కాబట్టి పని నేర్పించాలి. పని పిల్లలకు నేర్పిస్తే వారు ప్రయోజకులు అవుతారు. కష్టపడడానికి ఇష్టపడితే మనం ధనవంతులు అవుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో మనకి ఏం చేస్తున్నాడు దేవుడు? మీలో ప్రవక్త ఉండిని అలా యెహోవానకు నిన్ను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలల్లో అతనితో మాట్లాడాను. సంఖ్యాకాండం 12:6 మీలో ప్రవక్త ఉండిని ఎడల, సేవకుడు కానీ ప్రవక్త కానీ యాజకుడు కానీ మీలో ఉండాలి. సేవకుడు లేకపోతే సంఘము సంఘం ఉన్నా సరే సేవకుడు ఉండాలి, ప్రవక్త ఉండాలి, యాజకుడు ఉండాలి. యాజకుడు అనేవాడు ఉంటే దేవుడు మాట్లాడుతాడట, దర్శనాలు ఇస్తాడట. చూడండి అక్కడ సంఖ్యాకాండము 12:6 ఒక్కసారి చదువుదాం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినును, మీలో ప్రవక్త ఉండిని ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలల్లో నేను అతడితో మాట్లాడుదును. ప్రవక్త అన్నాడు ఉంటే నీ జీవితంలో సంతోషం అంటది. యాజకుడు అనేవాడు ఉంటే, ప్రవక్త అనేవాడు ఉంటే, సేవకుడు అనేవాడు ఉంటే నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అదే నాయకులు లేని జనులు చెడిపోవద్దు. నాయకుడు లేకపోతే, కుటుంబానికి యజమానుడు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు. గుడ్డోడో గూనోడో ఇంట్లో యజమానుడు భర్త ఉన్నప్పుడు ఆ ఇంటి దగ్గరికి ఎవడు రాడు. ఎందుకంటే అమ్మో ఆ ఇంట్లో ఒక యజమానుడు ఉన్నాడు, అడంతే భయము. నీ మీదకి ఎవడు రాకుండా ఉండాలంటే, సాతానుడు నీ మీదకి రాకుండా ఉండాలంటే, సాతానుడు నీ మీద గర్జించకుండా ఉండాలంటే, నీ మీదకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే, నీకు ప్రొటెక్షన్ కావాలంటే నీకు ఎవరు ఉండాలండి? ప్రవక్త అనేవారు, సేవకులు అనేవారు నీకు ఉండాలి. నువ్వెంత తోడువైనా సరే, నువ్వెంతటి విలిపించి గలవాడువైనా, ఎంత పాటగాడువైనా, మాటగాడువైనా, దేవుని సన్నిధిలో రాత్రి పగలు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నా సరే, మీలో ప్రవక్త ఉండిని ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడదును. నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ జీవితం గురించి, నీ పిల్లల జీవితం గురించి దేవుడు మాట్లాడతాడంట. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. సంఖ్యాకాండం 12:1-6 మరి దర్శనమును కళ వేరువేరుగా ఉన్నవి. అయితే దర్శనమునకు కళ దగ్గర సంబంధం ఉన్నదని ప్రభువు చెప్తూ ఉన్నాడు. చూచుచుండగా వచ్చి దర్శనము, నిద్రించుచుండగా వచ్చిన దర్శనము, ఆత్మావేశముతో ఉండగా వచ్చిన దర్శనము, ప్రార్థించు చేయుచుండగా వచ్చిన దర్శనము. దర్శనాలు అనేక రకాలుగా ఉన్నాయి. దర్శనాలు ఎన్నమ్మా? 4 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి. గుడిలోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి ఇప్పుడు అని అంటారు. దేవుని దర్శనం చేసుకుని వచ్చామంటారు. చాలా రకరకాలుగా దర్శనంకి వెళ్ళామండి అంటారు. ఇప్పుడు ఏ దర్శనంకి వచ్చారు మీరు అమ్మా? ఏ దర్శనంకి వచ్చారు? దేవుని దర్శనం కొరకు ఇక్కడికి వచ్చాం. దేవుని దర్శనం నీకు ఎలా కలుగుతుంది? దేవుని దర్శనము నీకు కలగాలంటే ముందు మీలో ప్రవక్త ఉండి నేల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో మాట్లాడుదునని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని మాటల్లో చూచుచుండగా వచ్చిన దర్శనం ఎలాంటిదట? అది చూచుచుండగా వచ్చిన దర్శనం. అపోస్తుల కార్యముల గ్రంథము 9:3 నుంచి త్వరగా చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము
9వ అధ్యాయము 3వ వచనం నుండి, చూచుచుండగా వచ్చిన దర్శనం. నేను ఎలా చూస్తూ ఉన్నాను అలాగే నాకు దర్శనం వచ్చింది. నేను ప్రయాణం చేయొచ్చు సమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చును, అతను చుట్టూ ప్రకాశించిన. అప్పుడు అతడు నేల మీద పడి, అవులా నన్ను ఎందుకు హింసించుచున్నావు విను. కాబట్టి సౌలుకి ఎప్పుడు వచ్చిందమ్మా? అతడు చూచుండగా అకస్మాత్తుగా దర్శనం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అకస్మాత్తుగా దర్శనం వచ్చి ఒక్కసారి నాకు కలగైపోయిందండి, నాకు కలగైపోయిందండి, నా శరీరం అంతా జుజులు ఆడిసిందండి, నా కళ్ళు తిరిగిసేయండి, నేను దేవుని దర్శనాన్ని చూశానండి అని చాలామంది చెప్తూ అంటారు. కానీ పౌలుకి ఏమొచ్చింది? అతడు చూచుచుండగా దర్శనం వచ్చింది. అతడు చూచుండగా దర్శనం వచ్చింది. కొందరికి నిద్రలో దర్శనాలు వస్తాయి. ఏమండి, పీక నొక్కేసినట్టు, పాములతో పోరాడినట్లు, కుక్కలతో పోరాడినట్లు, ఏమండి దురాత్మలతో పోరాడినట్లు కళ్ళు వస్తుంటాయి. ముందు పౌలుకి ఏ దర్శనం వచ్చింది? పౌలుకి అతడు చూచుచుండగా దర్శనం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ దర్శనాన్ని పట్టుకొని, దర్శనం గురించి ఎందుకంటే నేను చెప్తున్నానో, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో నేను అతడితో మాట్లాడగలను. ఇది దర్శనము. రెండో విషయానికి వస్తే, నిద్రించుచుండగా వచ్చిన దర్శనం. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం నుండి యాకోబు నిద్రిస్తూ ఉన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయము ఒక కలకని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద పగపట్టిరి. అతను చూచి, నేను పనిన ఈ కళను మీరు దయచేసి వినడి. వద్దు, ఇప్పుడు చెప్తే టైం లేదు, కళ అంతా చెప్పాలంటే సమయం సార్, ఇంటికి వెళ్ళి చదువుకోండి కళ. ఇప్పుడు ఏంటమ్మా? ఆకాశానికి ఒక నిచ్చెన ఉంది, అదే మనం చెప్పాలి, అక్కడ చదవాలనుకున్న వాక్యం. ఆకాశమునికి ఒక నిచ్చెన ఉంది, ఇది ఇంటి మీదకి, ఇది చర్చి మీదకి నిచ్చెన ఉంది. కానీ అక్కడ ఆకాశానికి నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన ఏమవుతుందండి? దేవదూతలు మీదకి ఎక్కుతూ ఉన్నారు, కిందకు దిగుతూ ఉన్నారు, మీదకి ఎక్కుతూ ఉన్నారు, కిందకు దిగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ దర్శనం నిచ్చెన ద్వారా ఆకాశం నుండి దేవదూతలు వచ్చి మన మందిరానికి రావాలి, అవి పైకి ఎక్కాలి, మన మీద ఉండాలి, మన పైన ఉండాలి, మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిద్రించి చూడగా వచ్చిన దర్శనం ఎవరికి వచ్చిందండి? నిద్రించున్న దర్శనం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. చూచుండగా వచ్చిన దర్శనం ఎవరికి వచ్చింది? అపోస్తలుడైనటువంటి పౌలుకి వచ్చింది. ఆత్మవేషముతో ఉండగా వచ్చిన దర్శనం. ఆత్మవేషుడై ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, మండిపోతూ ఉన్నాడు, చెలరేగిపోతూ ఉన్నాడు, అంటూ అన్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఆత్మవేషముతో ఉండగా, యెషయా 6వ అధ్యాయము 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన ఆ దినమున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులను దేవాలయమునకు నిండిపోయిను. ఆయనకు పైగా శరాపులు నిలిచాను. కానీ అక్కడ ఆత్మవేశంతో ఉన్నాడు. ఎవరండి? యెషయా భక్తుడు ఆత్మవేశుడై ఉండగా ఆత్మవేశముతో ఉన్నటువంటి వ్యక్తికి ఒక దర్శనం వచ్చింది. ఏమని దర్శనం వచ్చింది? వారు సైన్యమును చూసి సైన్యాధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నవని గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. దర్శనములు ప్రవక్తకు మార్పు కలిగింది. నూతన దర్శనం ద్వారా ప్రవక్తకు మార్పు కలిగింది. అంతవరకు మార్పు లేదు, అంతవరకు శుద్ధి లేదు, అంతవరకు నూతన ఆజ్ఞ లేదు. కానీ ఆ ఆత్మవేశముతో కూడినటువంటి దర్శనం ఎప్పుడైతే పొందుకున్నాడో యెషయాకి నూతన దర్శనం వచ్చింది. నూతన శుద్ధి చేయబడ్డాడు. నూతనంగా ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక
తనకు ఏదైనా కొదువి ఉన్నట్లు మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ఒక ప్రతి జాతి మనుషులను సృష్టించి తడువులాడి కనుగొందురేమో అని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 16:5 చూడండి, ప్రార్థించుచుండగా దేవుడు అపోస్తలుడైన పౌలుకి దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఎన్ని దర్శనాలండి? 4 దర్శనాలు. ఏటా దర్శనం? మొదటి దర్శనము చూచుచుండగా వచ్చింది అపోస్తలుడైన పౌలుకి దర్శనం. రెండోది నిద్రించుచుండగా వచ్చింది దర్శనం. మూడోది ఆత్మావేశుడై ఉండగా వచ్చిన దర్శనం. నాలుగోది ప్రార్థించుండగా ఆ భూమి కంపించారు. అంటే పేతురు, యోహానులు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారి మధ్యలోనికి దేవుని పరిశుద్ధాత్మ వచ్చింది. ఇంకొక దగ్గర 300 మంది పేతురు ఏం చేస్తున్నాడు? మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారి మధ్యకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఏమండి, ఎన్ని దర్శనాలు? మేము ఎన్ని దర్శనాలు చూస్తూ ఉన్నాం, కానీ దేవుని దర్శనం చూడడం లేదండి, దేవుని దర్శనం రావడం లేదండి, దేవుని వాక్యం వినడం లేదండి అని మనం అనుకుంటాం. కానీ మన జీవితంలో దేవుడు ఎన్ని దర్శనాలు? 4 దర్శనాలు చూసాం. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు చూసాం అక్కడ? బంగారము, వెండి, ఎత్తడి. ఎన్ని చూసామమ్మా? బంగారము, వెండి, ఎత్తడి. ఎన్ని రకాలు చూసాం? అవి గుర్తులేదు, అక్కడికక్కడే మరిచిపోండి. అక్కడ చివరిన అమ్మ అంటుంది, బంగారము, వెండి, ఇత్తడి, సన్నని నార, నీలు రంగు, ధూమ్రవర్ణము, ఎరుపు. ఇందులో ఒక లేదో లేకపోతే వేసేద్దాం. దేవునికి స్తోత్రం. బంగారము, వెండి, ఇత్తడి, సన్నని నార, నీలు రంగు, ధూమ్రవర్ణము, ఎరుపు. వీటన్నిటికీ నేను చెప్పాను, బంగారము దైవత్వమునికి సాదృశ్యము, వెండి విమోచనకు సాదృశ్యము, ఎత్తడి తీర్పునికి సాదృశ్యము, సన్ననార పాపరాహిత్యము నీతిని సూచించును, నీలి రంగు పరలోకపు తృప్తిని శీలమును సూచించును, ధూమ్రవర్ణము రాజరికమును సూచించును, ఎరుపు క్రీస్తు బలిని శ్రమలను సూచించును. కాబట్టి మరి నిజంగా మనం చూస్తున్న దర్శనాలు, మనం వేసుకున్నటువంటి వస్త్రాలు, మనం వేసుకున్న రంగులు, మన జీవితంలో ఉండవలసినవి ఏమండి, ఆ యొక్క విలువైనటువంటి ఈ ఆశీర్వాదాలు దేవుడు మన దగ్గర మన హృదయాలను ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మరి నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీదకి మరి దేవుడు ఇలాంటి ఆ యొక్క గొప్ప మేలులతో నింపి నడిపించాలని దావీదునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మరి నిజంగా మాట్లాడి చూచుండగా వచ్చిన దర్శనము, మరి నిద్రించుండగా వచ్చిన దర్శనము, ఆత్మీయవేశముతో ఉన్నప్పుడు వచ్చిన దర్శనము. అలాగే 4వది 4 విషయం, ప్రార్థన చేయుచుండగా పేతురు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారు దేవుని దర్శనాన్ని చూడగలిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను మనం జీవిస్తున్నప్పుడు, మనం బ్రతుకుతున్నప్పుడు, ఇదిగో దేవుని దర్శనానికి నీవు వచ్చావు. నీ జీవితంలో నీ ప్రవక్త ఉండాలి, నీ కుటుంబంలో ఒక ప్రవక్తగా ఉండాలి, నీ జీవితంలో దేవుడు ఒక ప్రవక్తగా ఉండాలి, నీ కుటుంబంలో ఒక ప్రవక్తగా ఉండాలి. ఏదో కాలక్షేపం కబుర్లు కాదు ప్రియులరా, ఏదో కళ్ళబొల్లు కబుర్లు కాదు ప్రియులరా. నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను నా పేరు దేవుడి పేరు పెట్టాను. ఈ రోజుల్లో దేవుడి పేరు పెట్టడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒకరి పేరు పెట్టుకుంటే క్యాస్ట్ పోతుందటని భయం అవుతుంది. ఏమండి, రేపు పొద్దున్న ఒక పేరుకి 10,000, 20,000, ₹1,00,000 ఇస్తామంటే అందరూ క్రీస్తు పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు ఒకవేళ ఏడు పోద్దో వాళ్ళు అనగానే ఇంక పోయిందో లేదో కానీ ఇంక తీర్మానం రాలేదు కానీ అప్పుడే జనాలు జడిసిపోతారు. ఏమండి, అప్పుడే అంత భయం వేసేస్తుంది. దేవుడి కొరకు మనము బతకాలంటే ఇంకా చాలా శ్రమలు ఉన్నాయి, ఇంకా శోధనలు ఉన్నాయి, ఇంకా కష్టాలు. దేవుడు అన్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. ఆమె చిన్నప్పటి నుండి విశ్వాసంతో ప్రార్థన, నాకు ఎప్పుడైనా సరే దేవుడు నమ్ముకున్నోడే కావాలనుకుందట. ఎప్పుడైనా సరే అంటే వాళ్ళు రావడం చూసి వాళ్ళ భక్తి నేను, ఎందుకంటే ఆమె ఇప్పుడు రాదు, దేవుని మందిరానికే రాదు, అసలు దేవుడు ఏంటి వాళ్ళ దగ్గర ఉంటాడో నేను చాలా బాధపడండి.